ఇండియన్ రైల్వే నుంచి ఏఎల్పీ టెక్నీషియన్ ఉద్యోగాలకైతే నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది. ఆ నోటిఫికేషన్ అయితే మీరు చూసుకుంటే ఎంప్లాయ్మెంట్ న్యూస్ పేపర్లో వచ్చిన నోటిఫికేషన్ అయితే గమనించండి. హలో గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్. ఇప్పుడైతే మనం ఇండియన్ రైల్వేకి సంబంధించిన ఇంపార్టెంట్ అప్డేట్ అయితే వచ్చింది. అదైతే ఇక్కడ క్లారిటీ అయితే చెప్తాను. అసిస్టెంట్ లోకో పైలట్ ఉద్యోగాలకు అనేది ఇక్కడ అయితే ఒక ఎంప్లాయ్మెంట్ నోట్ అయితే ఇండికేట్ నోట్ అనేది ఇక్కడ రిలీజ్ అనేది చేయడం జరిగింది. అప్లికేషన్ అయితే ఆన్లైన్ ద్వారా అయితే ఉంటుంది. అదేవిధంగా అప్లికేషన్ ఎప్పటి నుంచి స్టార్ట్ అవుతుందో ఇక్కడ చెప్తాను. దానికన్నా ముందు అయితే మీరు వీడియోని లైక్ చేయకపోతే లైక్ అనేది చేయండి. అదేవిధంగా మన ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ అనేది చేసుకోలేకపోతే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్. మరిన్ని ఇన్ఫర్మేషన్ అయితే మీకోసం తెస్తుంటాం కాబట్టి ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసి పెట్టుకోండి. అదేవిధంగా అప్లై ప్రాసెస్ స్టార్ట్ అయిన వెంటనే ఆ ప్రాసెస్ కూడా చేస్తాను. అందుకే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి అయితే పెట్టుకోండి. అండ్ ఇక్కడ మీరు అప్లికేషన్ అయితే ఏప్రిల్ 10 నుంచి స్టార్ట్ అవడం అయితే జరుగుతుంది. లాస్ట్ డేట్ అనేది మే 9 వరకు అయితే మీరు అప్లై అయితే చేసుకోవచ్చు. ఆన్లైన్ ద్వారా మీరు అప్లై అనేది చేయాల్సి అయితే ఉంటుందండి. గైస్, ఒకటైతే మీరు గమనించాల్సి అయితే ఉంటుంది. జోన్ వైజ్గా వేకెన్సీ ఎన్ని ఉన్నాయి అది కూడా క్లారిటీ అయితే చెప్తాను. మన సికింద్రాబాద్ జోన్లో ఎన్ని వేకెన్సీ ఉన్నాయి ఆ ప్రాసెస్ కూడా చెప్పడానికి అయితే నేను ట్రై అనేది చేస్తానండి. అది కూడా మన దగ్గర నోట్ అయితే ఉంది. ఏఎల్పీ ఉద్యోగాలకు అనేది బేసిక్ లెవెల్ 2 కింద సాలరీ అయితే ఉంటుంది. 19,900 బేసిక్ అయితే ఉంటుంది. దీంతో పాటు అన్ని రకాల ఆల్వేజ్ కూడా మీకు ప్రొవైడ్ అయితే చేస్తారు. ఏజ్ లిమిటేషన్కి వస్తే 18 నుంచి 30 సంవత్సరాల వరకు అయితే అప్లై అయితే చేసుకోవచ్చు. ఏజ్ రేషన్ కూడా వర్తిస్తుంది. ఎస్సీ ఎస్టీ వాళ్ళకైతే 5 years వరకు, అదేవిధంగా ఓబీసీ వాళ్ళకైతే 3 years వరకు అయితే ఈజ్ రేషన్ అయితే వర్తిస్తుంది. అప్రాక్సిమేట్గా ఇక్కడ వేకెన్సీని చూసుకుంటే 9,900 వేకెన్సీకి అనేది నోటిఫికేషన్ అయితే రాబోతుంది. అండ్ గైస్, మీరు చూసుకుంటే ఇక్కడ జోన్ వైజ్గా ఎన్ని వేకెన్సీ ఉన్నాయి అది కూడా క్లారిటీ అయితే చెప్తాను. ఇది నోట్ అయితే ఒకటి మీరు చూసుకోవాల్సి అయితే ఉంటుంది. మీరు అప్లై చేసుకునే ముందు అయితే మీ డేట్ ఆఫ్ బర్త్, నేమ్, అదేవిధంగా ఆధార్ కార్డ్, అదేవిధంగా ఇక్కడ మీ సర్టిఫికేట్ పైన సేమ్ మ్యాచ్ అయితే అవ్వాల్సి అయితే ఉంటుందని చూపించారు. అయితే మీరు ఫస్ట్ అయితే చూసుకోండి. అది చూసుకొని మిగతా అయితే మీరు ఫిలప్ అనేది చేయాల్సి అయితే ఉంటుంది. ఆ ప్రాసెస్ అని ఇక్కడ మీరు చూసుకుంటే ఇక్కడ నోటిఫికేషన్ నెంబర్ అనేది చూసుకుంటే సిఎన్ నెంబర్ 01/2025 ఏఎల్పీ త్రూ అని ఇక్కడ మీరు చూసుకోవచ్చు. 2025లో వచ్చే ఏఎల్పీ నోటిఫికేషన్ ఫస్ట్ అని మీరు ఆల్రెడీ తెలిసి ఉంటుంది కాబట్టి ఈ నోటిఫికేషన్ అయితే ఫస్ట్ అని గమనించండి. తర్వాత టెక్నీషియన్ కావచ్చు, మళ్ళీ అయితే అదేవిధంగా అయితే మీకు ఆర్ఆర్బీ గ్రూప్ డి ఇలా అయితే మళ్ళీ అయితే రిలీజ్ అనేది చేస్తారు. కాకపోతే వీటికైతే టైం అయితే పడుతుంది. ఏఎల్పీ వేకెన్సీకి అనేది ఆల్మోస్ట్ అనేది కంప్లీట్ అవ్వడానికి అయితే వచ్చిందండి. రీసెంట్లీగానైతే మీరు చూసుకుంటే CBT 2 ఎగ్జామ్ కూడా జరగడం అయితే జరిగింది. అవైతే ఇక్కడ మీరు గమనించే ప్రయత్నం చేయండి ఫ్రెండ్స్. నెక్స్ట్ అయితే మనం ఇక్కడ జోన్ వైజ్గా వేకెన్సీ అయితే చూద్దాం. ఇక్కడ మీరు చూసుకోవచ్చు, మినిస్టర్ ఆఫ్ రైల్వే అని ఇక్కడ క్లారిటీ అయితే మెన్షన్ అయితే చేశారు. ద జనరల్ మేనేజర్ ఆల్ జోన్ రైల్వేస్ అని ఇక్కడ ఇవ్వడం అయితే జరిగిందండి. ఇక్కడైతే వేకెన్సీ నోటిఫికేషన్కి సంబంధించిన ఒక సబ్జెక్ట్ అయితే ఇవ్వడం అయితే జరిగింది. దీంట్లో అయితే జోన్ వైజ్గా వేకెన్సీ అయితే మనం చూసుకుంటే ఫస్ట్ అది ఇక్కడ మీరు చూసుకుంటే సెంట్రల్ రైల్వేలో అయితే 376 వేకెన్సీ అయితే ఉన్నాయి. ఈస్ట్ సెంట్రల్ రైల్వే నుంచి అయితే 700, ఈస్ట్ కోస్ట్ రైల్వే నుంచి 1461 వేకెన్సీస్, ఈస్టర్న్ రైల్వే నుంచి అయితే 768 వేకెన్సీ. కొంచెం డౌట్ అయితే ఉంది. అప్రాక్సిమేట్లీగా అయితే ఇది ఇవ్వడం అయితే జరిగింది. అందుకే ఇది కొంచెం అయితే స్టార్స్ అయితే పెట్టారో అయితే మీరు గమనించండి. నార్త్ సెంట్రల్ రైల్వే నుంచి అయితే 508, అదేవిధంగా నార్త్ ఈస్ట్ రైల్వే నుంచి అయితే ఇక్కడ 100 వేకెన్సీ అయితే ఉన్నాయి. నార్త్ ఈస్ట్ ఫ్రంటియర్ రైల్వే నుంచి 125 వేకెన్సీస్, అదేవిధంగా నార్థన్ రైల్వే నుంచి అయితే 521 వేకెన్సీ అయితే ఉన్నాయి. నార్త్ వెస్టర్న్ రైల్వే నుంచి 679, సౌత్ సెంట్రల్ రైల్వే నుంచి అయితే 989 వేకెన్సీ అయితే ఉన్నాయి. సౌత్ సెంట్రల్ రైల్వే అనేది గమనిస్తే ఫ్రెండ్స్ ఇది మన సికింద్రాబాద్లో అయితే ఉంటుంది. మంచి వేకెన్సీ అయితే ఉన్నాయన్నమాట. ఇక్కడ మీరు చూసుకోవచ్చు. ఈసారి కూడా సౌత్ ఈస్ట్ సెంట్రల్ రైల్వే నుంచి అయితే ఇక్కడ మీరు చూసుకుంటే 568 వేకెన్సీ అయితే ఉన్నాయి. సౌత్ ఈస్టర్న్ రైల్వే నుంచి అయితే 796 వేకెన్సీ అయితే ఉన్నాయి. నెక్స్ట్ సదరన్ రైల్వే నుంచి అయితే 510, వెస్ట్ సెంట్రల్ రైల్వే నుంచి 759, వెస్టర్న్ రైల్వే నుంచి అయితే 885, అదేవిధంగా మెట్రో రైల్ కోల్కతా అయితే 225 అని ఇక్కడ ఇవ్వడం జరిగిందండి. అప్రాక్సిమేట్లీగా ఇక్కడ మీరు చూసుకోవచ్చు 9,970 వేకెన్సీకి అనేది ఇక్కడ మీకైతే నోటిఫికేషన్ అయితే రావడం అయితే జరిగింది. మ్యాక్సిమం అంతే అయితే వస్తుంది. దీంట్లో అయితే మీరు చూసుకుంటే ఈస్ట్ సెంట్రల్ రైల్వే కావచ్చు, సౌత్ సెంట్రల్ రైల్వే, మెట్రో రైల్వే కోల్కతా వీటికైతే కొంచెం అప్రాక్సిమేట్లీగా అయితే ఇచ్చామని ఇక్కడ చూపించారు. అయితే మీరు చూసుకోవచ్చు. ఇది ఫైనల్ ఇండికేట్ అనేది గమనించాల్సి అయితే ఉంటుంది. మిగతా జోన్లో అయితే యాస్టేజ్గా అయితే ఉంటాయని ఇక్కడ క్లారిటీ అయితే మెన్షన్ అయితే చేశారు. అదేవిధంగా ఫ్రెండ్స్ ఇక్కడ మీరు కేటగిరీ వైజ్గా కూడా వాళ్ళైతే నోటిఫికేషన్ వచ్చిన తర్వాత అయితే మిగతా ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తారు. ఇక్కడ మీరు ఇది చూసుకుంటే అఫీషియల్గా వచ్చిన నోట్ అని గమనించాల్సి అయితే ఉంటుంది. అదేవిధంగా త్వరలోనే అయితే ఫుల్ నోటిఫికేషన్ అయితే వస్తుంది. అప్పుడైతే పూర్తి ప్రాసెస్ అయితే మనం చూసేద్దాం.